వర్షాకాలంలో చక్కటి తీపికరమైన పండేంటంటే సీతాఫలం. అసలు సీతాఫలం ఇష్టం లేని వారంటే ఎవ్వరు ఉండరు. అసలు సీతాఫలం యొక్క బెనిఫిట్స్ ఏంటంటే చెప్తే మీరే దాని గురించి విని తింటారని నేనైతే ఈ వీడియో అయితే మాత్రం తీస్తున్నాను. సీతాఫలం అనేది వర్షాకాలంలో ఎక్కువగా అయితే మాత్రం మనకైతే పంట అనేది రావడం అయితే జరిగిద్ది. పండ్లలో ఎక్కువ క్యాలరీస్ ఇచ్చే పండు ఏంటంటే సీతాఫలం. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఎక్కువ శక్తినిచ్చే పండు సీతాఫలం. 100 గ్రాముల సీతాఫలం తీసుకుంటే మనం తినే పండులో పిక్కలు తీసేసి, తొక్కలు తీసేసి మిగిలిన గుజ్జుని 100 గ్రాములుగా తీసుకోవాలి. దాంట్లో 71 గ్రాములు నీరే ఉండిద్ది. శక్తి మాత్రం 104 క్యాలరీస్ శక్తి అయితే మాత్రం ఉండడం అయితే జరిగిద్ది. సపోటా, మామిడి ఇవన్నీ చాలా తక్కువ ఈ సీతాఫలం ముందైతే. ముఖ్యంగా ఇందులో 25 గ్రాముల పిండి పదార్థాలు అయితే ఉండడం అయితే జరిగింది. కొవ్వులు 0.6 గ్రామ్స్ అయితే ఉంటాయి. అంటే అసలు కొవ్వులు అనేది అసలు ఉండవన్నమాట దీంట్లో. మాంసకృతులు అయితే 1.7 గ్రాములు అయితే ఉండడం అయితే జరిగింది. 100 గ్రాముల పీచు పదార్థాలు అయితే ఉండడం అయితే జరిగింది. రక్త వ్యవస్థకు సంబంధించిన ఈ విటమిన్స్ అయితే మాత్రం 20 మిల్లీగ్రామ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. కాల్షియం అనేది 30 మిల్లీగ్రాములు అయితే ఉండడం అయితే జరిగింది. అసలు వర్షాకాలమే ఎందుకు ఈ పండు పండిద్ది అంటే, వర్షాకాలం అనేది మనకి జబ్బులకి కారణమైనటువంటి కాలం అని చెప్పాలి. అప్పుడే మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగాలి. ఎందుకంటే మనకి ఆ యొక్క జ్వరాన్ని, ఆ జలుబుని తట్టుకోవాలంటే ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి ఉండాలన్నమాట. అప్పుడే ఈ సీతాఫలం మనం తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అనేది వేగంగా పెరుగుతుంది, ఎక్కువగా ఉండిద్ది అనమాట. సీతాఫలంలో మెయిన్ మనం గమనించాల్సింది ఏంటంటే, దీంట్లో డిప్రెషన్ గానీ, కొద్ది టెన్షన్ గానీ, ఒత్తిడి గానీ ఇలాంటివి ఏమైనా ఉన్నోళ్ళు అయితే మాత్రం సీతాఫలం తీసుకుంటే అసలు వాళ్ళకి అన్ని మటుమాయం అయితే అయిపోతాయి అనమాట. అసలు మైండ్ అనేది రీఫిల్ గా అయితే అవుతుంది. మళ్ళీ కొత్తగా అయితే మాత్రం మైండ్ అయితే ఆలోచించడం అయితే జరుగుతుంది అనమాట. హార్మోన్స్ ని ప్రొటెక్షన్ అయితే మాత్రం సీతాఫలం అయితే చేస్తుందని మనం అయితే భావించాలి. అసలు మెయిన్ దీంట్లో ఏంటంటే ఒకటైతే మాత్రం మనం గమనించాల్సింది, క్యాన్సర్ అనేది అస్సలకి ప్రతి ఒక్క డాక్టర్ కూడా మెయిన్ దీని గురించి చెప్పాలనుకుంటే, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే సీతాఫలం తీసుకోండి అని చెప్తారు. ఇటు కాలిడోసిస్ అనే కొన్ని క్యాప్టస్ కూడా కొన్ని అయితే ఉంటాయి అనమాట సీతాఫలంలో. ఇవేంటంటే గుండె జబ్బు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా మనకు కాపాడుతాయి. ఇవన్నీ అమెరికాలో, బ్రిటన్స్ లో కొన్ని పరిశోధనల ద్వారా తెలియజేశారు. అసలు ప్రకృతిలో ఏ పండు దొరికితే ఆ పండుని మనం అయితే మాత్రం తీసుకోవాలి. కాలానుగుణంగా దొరికిన పండ్లను అయితే మాత్రం మనమైతే వద్దనకుండా తినాలన్నమాట. డెఫినెట్ గా అయితే మాత్రం వర్షాకాలంలో సీతాఫలం దొరికితే దీన్ని ఖచ్చితంగా మాత్రం తినండి. కొంతమంది సీతాఫలం ఎక్కువగా తింటే జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది, ఇంకా లేకపోతే కొన్ని వ్యాధులు అయితే వస్తాయేమో అని భయపడుతూ ఉంటారు. కానీ జలుబుకి, దగ్గుకి వీటి సంబంధం అయితే సీతాఫలం అయితే కాదు. అది జస్ట్ మీ ఊహ. ఇంకోటి మెయిన్ ఏంటంటే, సీతాఫలం తీసుకున్నప్పుడు కూడా ఎలాంటి పడితే సీతాఫలం తీసుకోకూడదు. సీతాఫలంలో ఉన్నటువంటి పండు ఓపెన్ చేసినప్పుడు దాని యొక్క పిక్కలు కళ్ళులాగా అయితే మాత్రం మనకైతే కనిపించడం జరుగుతుంది. కానీ అది నీరు కారకూడదు. పండు అనేది నీరు కారిందా ఆ పండు అయితే మాత్రం మనమైతే తినకూడదు, తీసుకోకూడదు అనమాట. అప్పుడు జబ్బులైతే వస్తాయి. నీరు కారకుండా కొంచెం స్ట్రాంగ్ గా మంచిగా ఉన్న పండు, నిగారింపుగా ఉన్న పండుని తీసుకుంటే అది మనకి హెల్తీగా అయితే మాత్రం చాలా బెస్ట్. బాగా మెత్తగా ఉండి పట్టుకుంటే పడిపోతున్నటువంటి ముక్కల్లాగా, కళ్ళుల్లాగా ఉంటాయి కదా, అవైతే మాత్రం తింటే జలుబు అయితే ఖచ్చితంగా చేసిద్ది. అవి కాకుండా హెల్తీగా ఉండి ఫ్రెష్ గా ఉండే ఆ కళ్ళు లాంటివి అయితే తింటే మాత్రం చాలా అంటే చాలా హెల్తీకి అయితే బాగుండిద్దని నేనైతే చెప్తున్నా. వెళ్ళిపోతున్న సీతాఫలంకాల్లో మనకి బ్యాక్టీరియా అనేది ప్రవేశించడం అయితే జరిగింది. దాని లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా మనకి ఇంకొద్ది ఫంగల్స్ ని కలిగించి కొద్ది ఎఫెక్ట్ ని అయితే మాత్రం చూపించిద్ది అనమాట. ఏ రకంగా అంటే హెల్త్ కి డ్యామేజ్ అయితే చేసిద్ది. అలాంటప్పుడు మనం డ్యామేజ్ అయినటువంటి అంటే పగిలినటువంటి సీతాఫలాన్ని తీసుకోవడం అయితే చేయకూడదు. ఇలా తీసుకున్నప్పుడు ఏమైందంటే జలుబు చేసిద్ది, దగ్గు వచ్చింది, కొన్ని వ్యాధులు అయితే మాత్రం వస్తాయి. అందుకని ఫ్రెష్ గా ఉన్న కాయనైతే మాత్రం మనం తింటే చాలా అంటే చాలా మంచిదని నేనైతే చెప్తున్నా. ఇక సీతాఫలం తీసుకున్నప్పుడు మాత్రం ఇదైతే మాత్రం మెయిన్ గమనించాల్సింది ఏంటంటే, పగిలిపోతున్న సీతాఫలం కాదు చాలా టేస్ట్ గా ఉంటాయి, చాలా బెస్ట్ అనుకునే మీరు ముగ్గుతాయి అనుకుని తీసుకుంటారు. కానీ అవి మీ హానికరంగా అయితే మాత్రం తయారవుతాయి. అర డజన్ సీతాఫలంకాయలు తిన్నా కూడా మీకు ఏమీ కాకుండా ఉండాలంటే ఆ సీతాఫలాలు ఫ్రెష్ గా ఉండాలి, గట్టిగా కొద్దిగా ఉండాలన్నమాట. నీరు కారినట్టుగా అయితే మాత్రం అస్సలు ఉండకూడదు. చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ఎవరైనా కూడా సీతాఫలం అనేది పెట్టండి. ఎందుకంటే నోట్లో పెట్టగానే కరిగిపోతూ ఉంటుంది, చాలా బెస్ట్ గా అయితే ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. లావు అయిపోయినోళ్ళకి ఏంటంటే సీతాఫలం తీసుకోండి. మిగతా ఫుడ్ ఏదైతే జంక్ ఫుడ్ లాంటివి అవి అవాయిడ్ చేయండి, కొద్దిగా తగ్గించండి. ఇవైతే మాత్రం తినండి అనమాట. కాలం ఉన్నప్పుడు మాత్రం తినుకొని మీరు హెల్తీగా ఉండాలి. కానీ కాలం వెళ్ళిపోయిన తర్వాత సీతాఫలం మిస్ అయిందని బాధపడకూడదు. ఉన్నప్పుడు మాత్రమే తన యొక్క విలువని మనమైతే మాత్రం ఉపయోగించుకోవాలి. సీతాఫలం అనేది శీతాకాలంలో, వర్షాకాలంలో లభించింది. వర్షాకాలం లభించినప్పుడు దాన్ని అయితే మాత్రం మనం తీసుకోవడం అనేది చాలా బెస్ట్.
సీతాఫలం తీసుకున్నప్పుడు షుగర్ పెరిగిద్దని భయం అయితే మాత్రం పెట్టుకోమాకండి. షుగర్‌కి దీని ఇబ్బంది అయితే మాత్రం కలగదు. కాపోతే షుగర్ ఉన్నోళ్ళు కొద్దిగా గమనించాల్సింది ఏంటంటే, ఇది ఒట్టునోటుగా తినేయకుండా అంటే డైరెక్ట్‌గా పండుని తినేయకుండా కొద్దిగా డ్రై ఫ్రూట్స్ గాని, లేకపోతే మొలకెత్తిన విత్తనాలు గాని, లేకపోతే ఏదో ఒకటి ఆహారం ముందుగా తీసుకొని, దాని తర్వాత సీతాఫలం తీసుకోవడం అనేది షుగర్ ఉన్నోళ్ళకైతే మాత్రం బెస్ట్ అని చెప్పాలి. దీనివల్ల ఏమైందంటే బ్లడ్‌లో వెంటనే అయితే మాత్రం ఈ యొక్క సీతాఫలం యొక్క గుజ్జు అనేది బ్లడ్‌లో అయితే మాత్రం సీతాఫలం అయితే మాత్రం చేరుకోదు వెంటనే. ఇలాంటి ప్రకృతికి సంబంధించినటువంటి సీతాఫలాన్ని మనమైతే మిస్ చేసుకోకుండా చలికాలంలో దొరికినా, వర్షాకాలంలో దొరికినా మెయిన్ వర్షాకాలం దొరికినప్పుడు మాత్రం తీసుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిది. సీతాఫలాన్ని అయితే మాత్రం ఎంత వీలైతే అంతగా అయితే తినండి. ఈ వీడియో ఇక్కడ ఎండింగ్ చేస్తున్న వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే.